ప్రణామాలు మహాదేవ, ప్రణామాలు మాత, ప్రణామాలు నారద. మీరేంటి ఇలా వచ్చారు? నా దగ్గర ఈ దివ్య ఫలం ఉంది. ఎవరైనా దీన్ని 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 ఆరాధిస్తారో వాళ్ళకి బుద్ధి జ్ఞానం పెరుగుతుంది. నాకు కావాలి. లేదు, ఇది నాకే కావాలి. లేదు, నాకే కావాలి. అబ్బాబా, పిల్లలు గొడవ పడకండి. నారద, నువ్వే కదా స్థలాన్ని తెచ్చావు, నువ్వే పరిష్కారాన్ని చెప్పు. అవును నారద, నువ్వే పరిష్కారం చెప్పు. నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఈ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏమిటంటే, నేను పరీక్ష పెడతాను. తెలిసిన వాళ్ళకి ఈ ఫలము లభిస్తుంది. ఏమిటి ఈ పరీక్ష నారద? ఏమిటంటే, భూమి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన వారే ఈ ఫలాన్ని తెలుసుకుంటారు. నేను ఈ పరీక్షకి సిద్ధమే. నేను కూడా సిద్ధమే. అయితే నేను ఈ పరీక్షని సులభంగా విజేతనవుతాను. నేను నా వాహనం నెమలి మీద వెళ్ళి గెలుస్తాను. పరీక్ష ముగిసింది. కానీ కుమార, నువ్వు మా చుట్టూ తిరిగావేంటి? ముల్లోకాల చుట్టూ తిరుగుమంటే ఏంటి బాలక ఇలా తిరిగావు? పురాణాల ప్రకారం తల్లిదండ్రులే విశ్వంతో సమానం అని అంటారు. కాబట్టి నేను మీ చుట్టూ 3 ప్రదక్షిణలు వేశాను. అవును పార్వతి, గణేశుడు చెప్పింది నిజమే. పురాణాల ప్రకారం తల్లిదండ్రులే విశ్వంతో సమానం. అందుకే గణేశుడు ఈ పోటీని నేను భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసాను. అందువలనే నాకు ఈ పండుగ ఇవ్వండి. ముందు గణేశుడే తిరిగొచ్చాడు. నాకు మార్గంలో కనపడలేదు. ఎలా సాధ్యం? గణేశుడు పురాణాలను పాటించి మా చుట్టూ తిరిగిండు. అంటే సమానమైన భూమి చుట్టూ తిరిగినట్లే. అందుకే గణేశుడు ఇప్పుడు ఈ పండుగ చేశాడు. జై గణేశ. జై గణేశ. శుభాకాంక్షలు సోదరా.